హాయ్ అండి అందరికీ. నబిల్కి అన్యాయం చేసిన కంటెస్టెంట్స్ని భయపెడుతున్న నిఖిల్, వీటి గురించి ఈరోజు జరిగిన ఎపిసోడ్లో ఇంకా కొన్ని తప్పులు కొన్ని రైట్ల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఫస్ట్ బిగ్ బాస్ వచ్చి చెప్పారు, మీరు లాస్ట్ వీక్ 5 lakhs గెలుచుకున్నారు, వాటిలో 2 lakhs కోల్పోయారు. మీరు చేసిన తప్పుల వల్ల 2 lakhs కోల్పోయారు. ఇంకా అమౌంట్ యాడ్ చేసుకోవడానికి మళ్ళీ అవకాశం ఇస్తున్నారు బిగ్ బాస్. ఇంకా మీకు అమౌంట్ ఇంకా యాడ్ చేసుకోవడానికి, ప్రైజ్ మనీలోకి యాడ్ చేసుకోవడానికి ఈ వారం ఇంకా అవకాశం ఇస్తున్నారు. గేమ్లు ఆడి మీరు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని బిగ్ బాస్ చెప్పాడు. మొదటి అవకాశం విలువ 25,000 అని చెప్పాడు. దీని గేమ్ ఏంటంటే స్క్రీన్ మీద పేర్లు చూసి స్విమ్మింగ్ పూల్లో ఫస్ట్ ఎవరు దూకుతారో వాళ్ళే గెలిచినట్టు అని చెప్పాడు. స్క్రీన్ మీద పేర్లు వేశాడు. విష్ణుప్రియ, మణికంఠ, సోనియా పేర్లు వేశాడు. ముగ్గురు స్విమ్మింగ్ పూల్లో దూకడానికి పరిగెత్తారు. అక్కడ మధ్యలో పృథ్వీ ఆపడానికి ట్రై చేశాడు. వాళ్ళది ఫిజికల్గా ఆడొద్దని ముందే చెప్పాడు బిగ్ బాస్. ఫిజికల్గా ఆడొద్దు, అందరు నార్మల్గా ఆడండి అని చెప్పాడు. అయినా సరే పృథ్వీ అక్కడ ఆపడానికి ట్రై చేశాడు. ఆ ఆపడంలో చేసే ప్రయత్నంలో సోనియా కింద పడింది. కొద్దిగా అయితే దెబ్బలు తగిలేవి, అంత దెబ్బలు ఏం తగల, కింద పడింది. సోనియా దూకలేకపోయింది. ఫస్ట్ విష్ణుప్రియ దూకింది, సెకండ్ మణికంఠ దూకాడు. స్క్రీన్ నేమ్స్ మణికంఠ, సోనియా, విష్ణుప్రియ అని చెప్పాం కదా, వీళ్ళు ముగ్గురికి ఈ గేమ్ పెట్టారు. విష్ణుప్రియ గెలిచింది. విష్ణుప్రియ గెలవడం ద్వారా అందరూ లోపల ఉన్నారు. ఇక్కడ నిఖిల్ ఏమంటున్నాడంటే, అందరు లోపలికి వచ్చారు. ఈ స్విమ్మింగ్ పూల్ దూకిన తర్వాత అందరు లోపలికి వచ్చి నిఖిల్ అంటున్నాడు, మనం ఆర్టిస్టులో మధ్య తలగుట పగిలితే ఎవరు రెస్పాన్సిబిలిటీ అంటున్నాడు. ఆ గేమ్లో తల పగిలే గేమ్ ఎందుకు పెడతాడు బిగ్ బాస్? అంత పిచ్చోడు ఏం కాదు కదా, అంత సీరియస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. చాలా సీరియస్గా చెప్తున్నాడు నిఖిల్, తలగుట పగిలితే మనం ఆర్టిస్టులము, తర్వాత ఎవరు రెస్పాన్సిబిలిటీ అంటే బిగ్ బాసే రెస్పాన్సిబిలిటీ అవుతాడు. అంత సీరియస్ ఉన్న గేమ్లో అయితే బిగ్ బాస్ పెట్టాడు కదా. తెలివి లేనిది ఎందుకు గేమ్స్ ఎవరు పెట్టారు కదా. అది ఏదో అందరిని చెడగొడుతున్నట్టు అనిపించింది. నిఖిల్ గేమ్ ఆడే వాళ్ళందరినీ చెడగొడుతున్నట్టు, వాళ్ళని ముందే భయపెడుతున్నట్టు అందులో చేసిన ప్రయత్నంలాగా నాకు అనిపించింది. నెక్స్ట్ వాళ్ళందరినీ భయపెడుతున్నందుకు ఇక్కడ యష్మి మాట్లాడుతుంది, ఇక్కడ ఇవన్నీ చెప్పొద్దు నిఖిల్, సెంటిమెంట్తో పక్కకు ఉండాలా, నువ్వు చెప్పింది విని అంటుంది. ఇక్కడ యష్మి పాయింట్ అయితే నాకైతే బీభత్సంగా నచ్చింది. నువ్వు చెప్పిన పాయింట్ విని ఇప్పుడు మేము సెంటిమెంట్తో మేము గేమ్ ఆడకుండా ఉండాలా, తలలు పగులుతాయని బిగ్ బాస్ చూసుకుంటాడు కదా. ఆ గేమ్స్ తలలు పగిలే గేమ్ అయితే బిగ్ బాస్ ఎందుకు పెడతాడు అనే విధంగా కొంచెం స్ట్రాంగ్గానే మాట్లాడింది యష్మి మాట్లాడిన మాటలు అయితే నాకు చాలా బాగా అనిపించినాయి. అసలైన గేమర్ మాట్లాడిన మాటలలాగా అనిపించింది నాకు. ఇక్కడితో అయిపోయింది, ఫస్ట్ గేమ్ అయిపోయింది. విష్ణుప్రియ గెలిచింది. రెండవ అవకాశం విలువ 50,000. తాడు పట్టుకొని బాక్స్లో వేయాలి. రెండవ అవకాశం విలువ 50,000 పెట్టాడు. దీనిలో ముగ్గురు ట్రయాంగిల్ లాగా తాడు పెట్టాడు. ఆ ముగ్గురు పట్టుకోవాలి దాన్ని. ఆ తాడు పట్టుకొని లాగుతూ ఆ బాల్స్ ఆ ట్రేలో వేయాలి. ఎవరు ఎక్కువ వేస్తే వాళ్ళు గెలిచినట్టు. ఆ వేయడంలో అందరు వేస్తున్నారు. ఫస్ట్ నబిల్ చేయిలో నుండి తాడు జారిపోయింది. ఫస్ట్ నబిల్ అవుట్ అయ్యాడు. సెకండ్ పృథ్వీ, నిఖిల్ ఈ గేమ్ ఆడుతుండగా పృథ్వీని పుష్ చేయడంలో నిఖిల్ని పుష్ చేయడంలో పృథ్వీ తాడు వదిలేశాడు. నిఖిల్ గెలిచాడు. నిఖిల్ గెలవడం ద్వారా ఈ సెకండ్ గేమ్ గిట్ అయిపోయింది. మూడవ అవకాశం విలువ 70,000. దీనికి గేమ్ ఏంటంటే స్క్రీన్ మీద పేర్లు చూపించిన వాళ్ళను పదాలు అడుగుతారు. స్క్రీన్ మీద కొన్ని పదాలు వస్తాయి. బిగ్ బాస్ కొన్ని పదాలు చెప్తాడు. వాటిని వీళ్ళు రాసిన తర్వాత స్క్రీన్ మీద చూపిస్తాడు. వాటిని రాయాలని చెప్తాడు. వీటిలో యష్మికి చాలా తక్కువ వచ్చాయి. యష్మికి స్పెల్లింగ్ మిస్టేక్ చాలా తక్కువ వచ్చాయి. యష్మికి ఒక 2-3 పాయింట్లు ఏమో వచ్చాయి.
ఈ గేమ్లో కిరటం టీం వాళ్ళు గెలిచారు. ఒక కొన్ని ఎక్కువనే పాయింట్లు వచ్చాయి. కిరటం టీం వాళ్ళు గెలిచారు. నెక్స్ట్ ఈ గేమ్ అయిపోయిన తర్వాత మణికంఠ ఆకలికి తట్టుకోలేకపోతున్నాడు. ఎందుకంటే వాళ్ళకు ఈ వారం మొత్తము రాగి 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 జావ తాగమని చెప్పారు కదా, ఈ వారం మొత్తం వాళ్ళకి అదే కాబట్టి మణికంఠకు ఆకలికి తట్టుకోలేక రాత్రి చపాతీ తింటున్నాడు. చపాతీ తీసుకొచ్చి వాళ్ళ బెడ్ మీద కూర్చొని షుగర్ వేసుకొని తింటున్నాడు. దానికి తోడు నిఖిల్ కూడా అక్కడికి వచ్చి నిఖిల్ కూడా తింటున్నాడు. నిఖిల్ చీఫ్ కదా, చీఫ్ చెప్పాల్సింది పోయి మణికంఠ దగ్గర కూర్చొని నిఖిల్ కూడా తింటున్నాడు. ఇద్దరు తిన్నారు. ఇద్దరు తిన్న తర్వాత అందరు పడుకున్నారు. పడుకున్న వాళ్ళను లేపి మరీ వార్నింగ్ ఇచ్చాడు బిగ్ బాస్. అందరు లేచి రండి వాళ్ళకి అందరినీ లేపి రమ్మని, మీరు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవట్లేదు, మీకు వార్నింగ్ ఇస్తున్నా, ఇదే లాస్ట్ వార్నింగ్, ఇంకొకసారి ఇట్లా చేస్తే మీకు అది కూడా ఉండదని కొంచెం సీరియస్గానే వార్నింగ్ ఇచ్చాడు. మళ్ళీ వెళ్ళి పడుకున్నారు. నెక్స్ట్ డే స్టార్ట్ అయింది. ఒక మంచి పాటతో స్టార్ట్ అయింది. విష్ణుప్రియ యష్మి వాళ్ళ పాలు తీసుకుంది అని అది ఒప్పుకొని వాళ్ళ పాలు వాళ్ళకి ఇస్తా అని చెప్పింది. విష్ణుప్రియ అంతకుముందు వాళ్ళ పాలు తీసుకుందంట. అది ఆ ప్యాకెట్ అక్కడ వేస్తే అది యష్మి చూసి, ఈ ప్యాకెట్ ఇక్కడ ఎవరు వేశారు, మా దాంట్లో నుంచి తీసుకున్నారు, వద్దనంగా ఎందుకు తీసుకున్నారని యష్మి కొంచెం ఓవర్గానే అడిగింది. దానికి విష్ణుప్రియ దగ్గరకు వచ్చి, నేనే తీసుకున్నా, మా పాలు మీకు ఇస్తా తీసుకోండి అని చెప్పినా సరే యష్మి ఒప్పుకోవట్లా. యష్మి దగ్గర ఉన్నది ఏంటంటే ఊరికి అరిచేయడం. ఇచ్చినా సరే, ఇచ్చినప్పుడు వాళ్ళు తీసుకున్నారు, పొరపాటున ఏదో తీసుకున్నారు కాబట్టి మళ్ళీ ఇస్తా అని చెప్పింది కదా, మళ్ళీ ఇస్తా అని చెప్పి ఇస్తుంది. అయినా సరే తీసుకోవట్లా. మీరు ఎందుకు తీసుకున్నారు, మీరు తీసుకుంటే నేను ఇట్లే వస్తా, మీరు తీసుకోవడమే తప్పు అని ఇష్టం వచ్చినట్టు కొద్దిసేపు అరిసింది. విష్ణుప్రియ తప్పేం లేదు, అక్కడ తీసుకుందాం పొరపాటున మళ్ళీ ఇస్తా అని చెప్పింది. అదే యష్మి దాన్ని సీరియస్గా తీసుకొని కొద్దిసేపు అరవడం జరిగింది. అది ఎప్పుడు ఉండేది. యష్మి అరుస్తుంది, ఏదో చిన్నదానికి అరుస్తుంది, దాన్ని సరిగ్గా అర్థం చేసుకోదు, అది ఎప్పుడు ఉండేది కాబట్టి కొద్దిసేపు అరిచింది, అయిపోయింది. దానికి విష్ణుప్రియ సర్లే అని వెళ్ళిపోయింది. నెక్స్ట్ 4వ అవకాశం విలువ 1,50,000. పల్పారెంజ్ గ్లాస్లో పోయాలి. 4వ అవకాశం 1,50,000 గేమ్. పల్పారెంజ్ ఒక గ్లాస్లో పోయాలి. ఫస్ట్ ఒక టీం వాళ్ళు వచ్చారు, తర్వాత ఒక టీం వాళ్ళు వచ్చారు. ఫుల్ అయిన తర్వాత ఒక్కొక్క డ్రాప్ వేస్తున్నారు. ఒక్కొక్క డ్రాప్ వేయడంలో ఆదిత్య ఒక డ్రాప్ వేద్దామని ఏలు అక్కడ పల్పారెంజ్లో పెట్టి ఇట్లా గ్లాసులో వేద్దాం అనేసరికి ఇట్లా చిలకరించాడు. అది కొంచెం 4 డ్రాపులు కింద పడింది. దాంతో ఆదిత్యాన్ని అవుట్ చేశారు. అఖండ టీం, కిరటం టీం గెలిచారు. ఒక టీం ఓడిపోయింది. ఇక్కడ 2 టీంలు గెలిచారు. పాపం మణికంఠ ఆకలికి తట్టుకోలేకపోతున్నాడు, కంట్రోల్ చేసుకుంటున్నాడు. నిఖిల్ కంట్రోల్ చేసుకుంటున్నాడు కానీ పాపం మణికంఠ ఒకటే ఆకలికి కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు. అందుకే ఆ రాత్రి చపాతీ తీసుకొని తిన్నాడు. ఆ వార్నింగ్ యాక్సెప్ట్ చేశాడు. అయినా సరే మళ్ళీ బిగ్ బాస్ ఆకలి వేస్తుంది, నాకు ఏదైనా పెట్టరా అని అడుగుతున్నాడు. కొంచెం సన్నగా ఉన్నాడు కాబట్టి అంత తట్టుకోవట్లేదు. నిఖిల్ కొంచెం స్ట్రాంగ్ ఉన్నాడు కాబట్టి ఏదో అట్లా అడ్జస్ట్ చేసుకుంటున్నాడు. ఇంకా 4 రోజులు కదా, 4 రోజులు ఆగు అని మణికంఠకు సర్ది చెప్తున్నాడు. ఇక్కడ నిఖిల్ది బాగా అనిపించింది మణికంఠకు సర్ది చెప్పడం. 5వ అవకాశం విలువ 50,000. వ్యాక్స్ వేసుకోవాలని చెప్పాడు. 5వ అవకాశం 50,000 ఇచ్చాడు. వ్యాక్స్ కాళ్ళకు వేసుకొని, కాళ్ళకు చెస్ట్ బాగా వేసుకొని తీయాలి అని చెప్పాడు. అది 3 టీంలో వాళ్ళు ఆడుతున్నారు. పృథ్వీ చేతులతో లాగాడు, ఇంకా ఇద్దరు లాగారు. అందుకే ఒక ఛాన్స్ ఇచ్చింది ప్రేరణ, మంచి పని చేసింది. ఇదేంటంటే ఈ గేమ్ అయిపోయిన తర్వాత, ఈ వ్యాక్స్ వేసుకునే గేమ్ అయిపోయిన తర్వాత అవి సాక్స్ గేమ్. ఇది సాక్స్లు వేసుకున్న దగ్గర చేతులతో పుష్ చేయొద్దని చెప్పినా సరే పృథ్వీ చేతులతో పుష్ చేశారు. పుష్ చేసినందుకు ప్రేరణ పృథ్వీని అవుట్ చేసింది. పుష్ చేసినప్పుడు అవుట్ చేయాలి, అది సంచాలక నిర్ణయం. కరెక్ట్ అయినా తప్పైనా అక్కడ పృథ్వీని అవుట్ చేసింది.
మంచి పని చేసిందని అనిపించింది. మణికంఠ చిన్నగా గీత బయట కాలు పెట్టాడు, అవుట్ అయ్యాడు. మణికంఠ కాలు పెట్టలే, మణికంఠ సాక్స్ పడింది గీత మీద సాక్స్ పడింది. అది క్లోజ్ షాట్ అయితే చూస్తే తెలుస్తుంది అది అవుట్ లేదా అనేది. సంచాలక్ అయితే అవుట్ ఇచ్చింది, సాక్స్ అయితే పడింది, సాక్స్ దాని మీద పడింది, కాలు అయితే బయటికి వెళ్ళలే. సంచాలక్ అవుట్ ఇచ్చింది. నెక్స్ట్ పృథ్వీ సాక్స్ తాగింది, కాలు కానీ బయట పెట్టలేదు. పృథ్వీది కూడా సేమ్ అట్లే అయింది. పృథ్వీ సాక్సే తాగింది, పృథ్వీ సాక్స్ దాని మీద పడింది, కొంచెం పడి ఇట్లా వచ్చింది, కాలు అయితే పడలేదు. పృథ్వీని కూడా అలాగే అవుట్ చేశారు. ఇక్కడ నెక్స్ట్ విష్ణుప్రియ బాడీతో పుష్ చేశాడు కానీ చేతులు వాడలేదు. విష్ణుప్రియని ఇక్కడ బాడీతో పుష్ చేశాడు. ఎవరు అభయ్ చేతులతో పుష్ చేయలేదు, బాడీతో ఇట్లా తోసాడు. విష్ణుప్రియ గీత అవతల పడింది. అది బాడీతో తోస్తే కరెక్టా కాదా అనేది అది బిగ్ బాస్ చెప్పాలి. బిగ్ బాస్ సంచాలక నిర్ణయమే తుది నిర్ణయం అని చెప్పాడు. దాంతో సంచాలక విష్ణుప్రియని అవుట్ చేసింది. ఇక్కడ సోనియా ఏమంటుంది, మధ్యలో సోనియా వచ్చింది, వాడు టచ్ కూడా చేయలేదు అని అంటుంది. ఏమి ఇంకా దారుణం, ఇక తప్పులు చేయడం కాకుండా మళ్ళీ పక్క వాళ్ళు చేసిన తప్పులు ఇట్లా సరి చెప్తుంది. బాడీతో తోసాడు అభయ్, బాడీతో తోసిన తర్వాతనే విష్ణుప్రియ అవతలకి పడింది. ఏమే సోనియా అంటుంది, అభయ్ అసలు టచ్ కూడా చేయలేదు, నువ్వే కంట్రోల్ చేసుకోలేక పడ్డావని అంటుంది. ఈమె చెప్పింది అసలు కరెక్ట్ కాదు. నెక్స్ట్ విష్ణుప్రియని కంటిన్యూ చేపించారు. అప్పుడు అంటే తోశాడు కాబట్టి తోయకూడదని చెప్పారు కాబట్టి అబ్బాయి తోశాడు కాబట్టి కంటిన్యూ చేపించింది ప్రేరణ. నెక్స్ట్ అబ్బాయి కాలు మీద విష్ణు కూర్చుంది, పైకి లేచే ప్రాసెస్లో డోంట్ పుష్ అని ప్రేరణ అంది. అబ్బాయి కాలు మీద కూర్చుంది, సాక్స్ తీద్దామని విష్ణుప్రియ అబ్బాయి కాలు మీద కూర్చుంది. కూర్చోవద్దు గేమ్లో లేవాలని చెప్పి ప్రేరణ అంటే లేచే ప్రాసెస్లో ప్రేరణ పుష్ చేయొద్దు అని అంటుంది. పుష్ చేయొద్దు అనే పదము విష్ణుప్రియకి ఎట్లా అర్థమైందంటే పుష్ చేసి లేవు అనే విధంగా అర్థమైంది. అబ్బాయిని చేత్తో తోసిన తర్వాత నువ్వే కదా పుష్ చేయమన్నావని ప్రేరణ అని అంటుంది. నేను పుష్ చేయమని లేదు, పుష్ చేయకు అని చెప్పిన. అంటే ఇక్కడ విష్ణుప్రియకే సరిగ్గా అర్థం కాలే, ప్రేరణ పుష్ చేయొద్దు అని చెప్పింది. అక్కడ అబ్బాయిని పుష్ చేయకుండా పైకి లేవు అని చెప్తే చేతులతో నెట్టింది విష్ణుప్రియ. అయినా విష్ణుప్రియ నెట్టినా సరే కొంచెం ఆర్గ్యూ చేసింది. కాలు పట్టుకొని లేచాను, పుష్ చేయలేదు అని తర్వాత చెప్తుంది. కానీ పుష్ చేసింది విష్ణుప్రియ. ఫస్ట్ ఏమో పుష్ చేయలేను నేనని చెప్పింది. పుష్ చేశాను కానీ కాలు పట్టుకొని నేను పైకి లేచాను, ఎట్లా లేవడానికి రాదు కదా కింద ఉన్నా అని అనింది విష్ణుప్రియ. కానీ పుష్ చేసింది. అక్కడ విష్ణుప్రియ తప్పుంది, పుష్ చేయొద్దని చెప్పి 2 సార్లు చెప్పింది. అంతకుముందే 2 సార్లు అయింది, పృథ్వీకి అయింది, అంతకుముందు ఇంకొకరికి అయింది. 2 సార్లు అయిన తర్వాత కూడా విష్ణుప్రియ పుష్ చేయడం కరెక్ట్ కాదు. అది విష్ణుప్రియ చేసిన తప్పు. అక్కడ అవుట్ అయింది విష్ణుప్రియ, అవుట్ కావడం కరెక్ట్. నబిల్ నడిచేటప్పుడు కాలు కింద పడింది కానీ దాచుకోలేదు. ఇక్కడ నబిల్ అనింది ప్రేరణ ఇక్కడ తప్పు చేసింది సంచాలకుగా. నబిల్ ఇట్లా ముందుకు వెళ్తుండగా అది కొంచెం కాలు నుంచి ఇంత పొడవు ఉంది, ఆ పొడవు ఉండడం కొంచెం నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు అది కాలు కింద పడింది, అది దాచుకున్నామని అనింది నబిల్ని. కానీ నబిల్ దాచలే, 1 సెకండ్ గిట్ట కాదు 1-2 సెకండ్స్లోనే మళ్ళీ తీశాడు. అది ప్రేరణ ఒప్పుకోవట్లేదు, ఎంత చెప్పినా ప్రేరణ ఒప్పుకోవట్లేదు. నువ్వు దాచావు అని గుచ్చి గట్టిగా అరిచి చెప్తుంది, కానీ దాచలే. అక్కడ నబిల్ ఏం తప్పు చేయలేదు, వితిన్ 2 సెకండ్లో తీశాడు నబిల్, తొందరగానే తీశాడు, అంతసేపు గిట్ట పట్టలే. అందరు తప్పు పట్టారు. ఇక్కడ ప్రేరణ కాకుండా మళ్ళా వాళ్ళ టీం వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు అందరూ దాచవు అని చెప్తున్నారు. ఇక్కడ అందరు తప్పు చేశారు. ఇక్కడ ఈ సాటర్డే రోజు నాగార్జున గారు అడిగితే బాగుంటుంది. ఇక్కడ బిగ్ బాస్ గీట ఏం చెప్పలేదు. బిగ్ బాస్ గీట సంచాలక నిర్ణయమే తుది నిర్ణయం అని చెప్పి నబిల్కి అన్యాయం జరిగింది అనిపించింది నాకు. నబిల్ని మోసం చేశారు ఇక్కడ అందరూ, వాళ్ళ టీం వాళ్ళు తప్ప అందరూ అన్నారు బిగ్ బాస్తో సహా. యష్మి అయితే ఎప్పుడు చూసినా ఫౌల్ గేమ్ ఆడుతుంది. ఎందుకంటే యష్మి ఇంకా ఎక్స్ట్రా చేస్తుంది.
లాస్ట్ సీజన్లో. ఇది ప్రతిసారి చెప్తా, యష్మి ఎప్పుడు మొండిగా ప్రవర్తించినా ఇదే చెప్తాను నేను. శోభ ఎట్లయితే లాస్ట్ సీజన్లో ఉందో యష్మి యాజ్ ఇట్ ఈస్గా దిగింది. నేను అడుగుతా అంటుంది. నువ్వు అడగకు, బయట ఉన్నావు, నువ్వు అడగకూడదు అని చెప్పినా సరే నేను అడుగుతా అని గట్టిగా అరుస్తుంది. నేను మాట్లాడతా అని మొండిగా అంటుంది. లాస్ట్ సీజన్లో శోభ ఉంది ఇట్లా, అంతకుముందు సీజన్లో గీతు రాయలు ఉండేది. ఆమె ఇట్లే, నేను వేరే వాళ్ళు ఎవరన్నా అరవకు అంటే నేను అరుస్తా అని వాళ్ళు ఇంకా గట్టిగా అరిచారు. వీళ్ళ మొండితనం ఇట్లే ఉంటుందేమో అనిపిస్తుంది నాకు ఒక్కోసారి. వాళ్ళ మొండితనాన్ని చూసి చాలా కోపం వస్తుంది, అందరికీ చాలా చిరాకు వస్తుంది. వీళ్ళ ఓట్లు తగ్గే అవకాశం కూడా ఉంటుంది. కానీ మన తెలుగు ఆడియన్స్ అట్లా కాదు. ఆ మొండి వాళ్ళకి ఎక్కువ చూస్తారు. ఆ మొండి వాళ్ళని ఇంకా ఎక్కువ చూడాలనిపిస్తుంది. వీళ్ళు ఉంటే ఇంకా గేమ్ బాగుంటుందేమో, ఇంకా కొద్దిగా అరుస్తారేమో, ఇంకా కొంచెం గేమ్ బాగుంటుందేమో అనే ఆలోచనతో ఆడియన్స్ ఎక్కువ అవకాశం ఇస్తారు వాళ్ళకి. ఇంకా ఓట్లు పడతాయి కానీ వాళ్ళకి తగ్గే అవకాశం ఉండదు. ఈ చిరాక్నెస్ ఇంకా జనాలకి ఇంకా అట్రాక్షన్గా కనిపిస్తుంది. నెక్స్ట్, అందరూ కలిసి నబీల్కి అన్యాయం చేశారు బిగ్ బాస్తో సహా. బిగ్ బాస్ కూడా చెప్పాలా, సంచాలక నిర్ణయమే తుది నిర్ణయం అని బిగ్ బాస్ కూడా చెప్పాడు. ఇంకా అక్కడ నబీల్కి అన్యాయం చేశారు. అది సాటర్డే రోజు ఏం జరుగుతుందో అది తప్ప కరెక్టా అనేది నాగార్జున గారే వచ్చి చెప్పాలి. తర్వాత నబీల్ని బయటికి వెళ్ళమన్నారు. నబీల్ బాగా లోపలికి వెళ్ళి ఫీల్ అయ్యాడు. నబీల్ జెన్యున్గానే ఆడాడు. ఇక్కడైతే నబీల్ తప్పు లేదని నేను గట్టిగా చెప్తాను. నబీల్ తప్పేం లేదు, అసలు అది దాచుకోవాలంటే ఒక 5 seconds అన్న చూడాలి. 5 seconds చూస్తే దాచుకున్నాడు అనిపిస్తుంది. 1 second ఎట్లా దాచుకుంటాడు? 1 second ఇట్లా కింద పడుతుంది, ఇట్లా కాలు తీసేలోపే 1 second అయిపోయింది. 1 second ఎట్లా దాచుకుంటాడు? అక్కడ ప్రేరణ తప్పు చేసింది. ప్రేరణ సంచాలకుగా తప్పు చేసింది. అక్కడ మిగతా టీం వాళ్ళు కూడా తప్పు చేశారు. సపోర్ట్ చేయట్లేదు, అసలు ఇంతన్నా సపోర్ట్ చేయాలి కదా. నబీల్కు చాలా అన్యాయం చేశారు. నబీల్ గేమ్ బాగా ఆడాడు, మిగతా వాళ్ళు కూడా బాగా ఆడారు, కానీ నబీల్కి అన్యాయం చేశారు. నబీల్ ఇంకా లాస్ట్ వరకు ఆడాడు, టాప్ 3 వరకు ఆడాడు. తర్వాత అభయ్ నిఖిల్ మిగిలారు. వాళ్ళు గేమ్ ఆడుతుండగా నిఖిల్ కాలు మీద అభయ్ కాలు పెట్టాడు. ఆయన కాలు మడకబడినట్టు ఏదో అయింది. అక్కడితో బజర్ వచ్చేసింది. వచ్చిన తర్వాత వాళ్ళిద్దరిని ట్రై చేసిన తర్వాత బిగ్ బాస్ వచ్చాడు. లాస్ట్ గేమ్ ప్రైజ్ 1,00,000 రూపాయలు పెట్టాడు కదా. ఇద్దరికి 2 టీంలకు ఒక 50,000 ఇచ్చాడు. మీ ఇద్దరు 50,000 తీసుకోండి అని చెప్పాడు. అంతటితో అయిపోయింది. ఇక్కడ ఈ ఎపిసోడ్లో పర్టికులర్గా చూస్తే అంతా బాగుంది, అన్ని గేమ్లు బాగానే జరిగాయి. ప్రేరణ సంచాలకుగా చేసిన గేమ్కి ప్రేరణ నబీల్కి చేసిన అన్యాయం, ఇది నబీల్ గేమ్కి ఎఫెక్ట్ అయింది. ప్రేరణని ఓట్లు వేసే వాళ్ళు చూడండి. ఎపిసోడ్లో ఇంకేమేమి జరుగుతుందో నెక్స్ట్ చూద్దాం. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి.